మనసు తలుపులు తడుతోంది నువ్వే, ఆలస్యమెందుకు వచ్చేయవే, నీ చుట్టూ తిరిగే అలవాటు తప్ప వేరే పని నాకింకేమున్నదే. అయ్యో సారీ మేడం, సారీ మేడం, సారీ మేడం, అయ్యో సారీ మేడం, సారీ మేడం. కనబడట్లేదా నీకు? అయ్యో పోలీసులకు చెప్పొద్దు మేడం. 2000 ఇస్తాను, దయచేసి వదిలేయండి మేడం. 2000. ఫోన్ పే నెంబర్ చెప్పండి మేడం. పడిపోయా నే పడిపోయా, మొదట చూపుల్లోనే పడిపోయా. వచ్చింది చూడండి మేడం. ఓకే థ్యాంక్స్ మేడం. వీడెవడో తింగ రోడ్లా ఉన్నాడు. ఏం కాని దానికి 2000 పంపించాడు. బాయ్ మేడం. 2000 రూపాయలు పోతేనే గానీ పిల్ల నెంబర్ దొరకలా. రేయ్ తాగేదేమో పెప్సీ, దాన్ని ఎందుకు అంతసేపు చూస్తున్నావు? మూసుకొని తాగురా. మళ్ళీ ఇంకోసారి టాస్ వేస్తానుండు. హెడ్స్ పడితే తాగేస్తాను, టైల్స్ పడితే తాగను. లేదు మావా, లేదు. ఆ దేవుడికి నేను పెప్సీ తాగడమే ఇష్టం లేదు. ఎవడురా వీడు సైకో నా కొడుకులా ఉన్నాడు. నువ్వు చెప్పమావా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది, పిల్ల నంబరు దొరికింది, ఆ తర్వాత రే తర్వాత ఏమైనా గానీ లవ్ చేయడం మొదలెట్టాక ఏ కారణంతోనైనా అమ్మాయిని వదిలేయకూడదు. మా నుండి నీకెప్పుడూ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నీకోసం ఇవాళ అమ్మాయిని తీసుకురమ్మంటావా, ఇక్కడికే తీసుకురమ్మంటావా? చెప్పు మామా. మావా ఇదంతా అవసరమా మనకి? సెట్ అవ్వదురా, వదిలేరా. నువ్వు వాడికి ఏదేదో చెప్పి చెడగొట్టకరా. నువ్వు లవ్ చెయ్యి మామా, మా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. కానీ ఏ కారణానికి అమ్మాయిని వదిలేకు. వదిలేస్తానా? ట్రూ లవ్ మావా నాది. రేపటి నుంచి నా లవరు నన్ను చూడడానికి తనే వస్తుంది. అదేలే అబ్బా. హలో మేడం, నేను. నా నెంబర్ ఎక్కడ దొరికింది నీకు? బంగారం 2000కి 3 సున్నాలు ఉంటాయట. నా ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్తున్నారు. నేను 4 సున్నాలు వేసి పంపించేస్తాను చూడు. మ్యాథ్స్ లో కొంచెం వీక్ మేడం. అది ఎక్కువ అప్పులు చేశానా, ఆ ఆ డబ్బులతో అంతా తీర్చేశాను. తింగరోడు కదా వీడు, కనిపెట్టలేడు అనుకున్నాను. సారీ, ఒక వారం టైం ఇవ్వు, నాకు జీతం రాగానే నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఒక్క వారమా? అయ్యో మేడం, నా అకౌంట్ లో ఉంది 1 రూపాయే. ఎలా బతకాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసలే. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఆఫీస్ లో బాగా పెడతారులేండి. అది ఫ్రీగా బానే ఉంటదిలేండి. రాత్రి డిన్నర్ మీరే చేసి పెట్టండి. నేనా? లేదంటే డబ్బులు తిరిగి ఇచ్చేయండి, నేనే ఏదో చేసుకుంటాను. అంతే. ఒక వారం రోజులే కదా మిగిలింది, మాడిపోయింది కుక్కలకేసే బదులు ఈ తింగరోడికి పడేయచ్చు. సరే వదిలే, నేనే చేసేస్తాను. మీరు తాగుతూ ఉండండి, ఒక అర్జెంట్ పని ఉంది. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఏదో ఆహాహా, ఐ లవ్ యూ బుజ్జి. మూసుకొని వెళ్ళి తిను. బుజ్జి బుజ్జి ఆగు బుజ్జి, రా కష్టసుఖాలు మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ గా ఉండే అమ్మాయిలంతా బిజీగా ఎందుకుంటారో తెలుసా? ఎందుకు? నేను చాలా బిజీగా ఉన్నాను, చెప్పడానికి టైం లేదు. బాయ్. ఐ లవ్ యూ బుజ్జి. మూసుకొని వెళ్ళి తిను. ఐ లవ్ యూ బుజ్జి. మూసుకొని వెళ్ళి తిను. ఐ లవ్ యూ బుజ్జి. మూసుకొని వెళ్ళి తిను. బుజ్జి ఒక్క నిమిషం. బుజ్జి రేపు పొద్దున 9 AM టిఫిన్ లేట్ చేయొద్దు చెప్తున్నా, లేదంటే పిచ్చ కోపం వస్తుంది నాకు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నైట్ డిన్నర్ కే డీల్ మాట్లాడుకున్నాము. రేపు సాటర్డే ఆఫీస్ ఉండదు. 3 పూటలు నువ్వే ఉండి పెట్టాలి. నేనా? కుదరదంటే నా డబ్బులు తిరిగి చేసే, నేనే చేసుకుంటాను. 2 రోజులే కదా, నేనే చేసి పెడతాను. మండే శాలరీ పడుతుంది, తెచ్చి నీ మొహాన కొడతాను. 2 days ఫుల్ తెంతోనే ఉండొచ్చు. నువ్వు పావని అయితే నేను పవన్, నువ్వు అశ్విని అయితే నేను అశ్విన్, నువ్వు హర్షిత అయితే నేను హర్షిత్. నా పేరు నీకక్కర్లేదు, నీ పేరు నాకక్కర్లేదు. ఇలాగే లవ్ చేసుకుంటే ఒకలాంటి మజా వస్తుంది. అదేలా బేబీ? అల్లు అర్జున్ వరుడు సినిమాలో లాగా ముఖం చూడకుండా లవ్ చేసుకుంటారు కదా, అలాగే మనం పేర్లు తెలుసుకోకుండా లవ్ చేసుకుందాం. ఓకేనా? ఇది ఒక రకంగా బానే ఉంది. పర్వాలేదు బుజ్జి, టిఫిన్ బానే ఉంది. ఎవరు మీ అమ్మ చేసిందా? నేనే చేశాను. అన్ని పనులు నేనే చేస్తాను. నేను ఇండిపెండెంట్ విమెన్ తెలుసా? ఓహో, మాకేం 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయా? మా పనులు మేమే చేసుకుంటాం. అలా అని మేము ఎప్పుడు మీలాగా బిల్డప్ ఇవ్వలేదు ఇండిపెండెంట్ మెన్ అని. బేబీ, మనం కొత్త ప్రేమలోకాన్ని సృష్టిద్దామా? నీకు ఒక ఛాలెంజ్ చేస్తావా? హలో, ఛాలెంజ్ అంటే నేను అంటే ఛాలెంజ్. ఇప్పటి వరకు ఒక్క ఛాలెంజ్ కూడా ఓడిపోలా. అటు చూడు, వాళ్ళలా బ్రేకప్ చేసి చూపించు. జూజూబి విడదీసే వస్తానుండు, తింటూ ఉండు. నిన్న సరూర్ నగర్ లో సరస్వతితో ఉన్నావు కదా, ఇవాళ తినవరు జూబ్లీ హిల్స్ లో జ్యోతికనా? లేదు బేబీ, లేదు. ఎవరు మాస్టర్ మీరు? కన్ఫ్యూజ్ అయ్యి వచ్చినట్టున్నారు, గమ్మున వెళ్ళండి. ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరిని లవ్ చేస్తున్నావు కదా అబ్బా నువ్వు. సనత్ నగర్ లో సమంత, ఎల్బీ నగర్ లో లలిత, మధుర నగర్ లో మధుర. పెద్ద ఆటగాడివే అబ్బా నువ్వు. బేబీ, నీలాంటి బ్యూటిఫుల్ అమ్మాయి దొరకలేదని కుళ్ళుకుంటున్నట్టున్నాడు వీడు. నేను అలా ఏం చేయలేదు, నమ్ము బేబీ. సిస్టర్, ఎవరి దగ్గరే ఇతని పేరు చెప్పడు. వరుడు సినిమాలో లాగా లవ్ చేసుకుందామని నమ్మిస్తాడు. ఎక్కడ పేరు బయటపడితే ప్రాబ్లం అవుతుందని. అవును బ్రదర్, నాకు అదే చెప్పాడు. మీరు కానివ్వండి. హే బేబీ, వెళ్ళొద్దు, రా బేబీ.
ఎవరు మాస్టర్ మీరు కష్టపడి ఒక అమ్మాయిని పడేస్తే అంతా చెడగొట్టేశావు కదా. అది సరే, ఏం పేరు నీది? బ్లాక్ షీడ్. ఆ? సారీ ఇంగ్లీష్ రాదా? కర్రీ సూర్య అని. నాలా బ్యూటిఫుల్ గా పుట్టలేదని కుళ్ళు నీకు. ఆ. ఎలా ఉంది? పర్లేదు, సూపర్ అబ్బా నువ్వు. చాలే ఆపు, పాపం లవర్స్ అన్యాయంగా నీ వల్ల విడిపోయారు. వాళ్ళది ట్రూ లవ్ అయితే తను ఎక్కడికి వెళ్ళినా తిరిగి వాడి దగ్గరికి వస్తుంది, లేదంటే వాళ్ళిద్దరికి బ్రేకప్ చేసిన పుణ్యం నీకొస్తుంది. లే పోయి వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యి. ఆ? నెక్స్ట్ ఛాలెంజ్. హలో మేడం 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 ఆగండి ఆగండి. సారీ మేడం, ఒక చిన్న కన్ఫ్యూజన్ అంతే. ఇతను అతను కాదు, మీ లవరు ఆనిముత్యం. ఆ, నా ఫ్రెండ్ తెల్ల సూర్య, మీ లవరు కరి సూర్య. ఇద్దరు ట్విన్స్. కరి సూర్య అని చూసి తెల్ల సూర్య అనుకున్నాను. తెల్ల సూర్య వెరీ బ్యాడ్ బాయ్, మీ లవర్ కరి సూర్య వెరీ గుడ్ బాయ్ ఆనిముత్యం. ఏంటండి మీరు? అయ్యయ్యో తప్పుగా అనుకోకండి మేడం. కరి సూర్య పిల్లోళ్ళలాగా మీరు వెళ్ళిపోయారని ఇక్కడే పదవైన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. పదండి వెతికి పెడతాను, టెన్షన్ పడకండి, రండి. ఎక్కడే ఎక్కడో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ? వావ్ సిల్కీ హెయిర్. నువ్వు నందిని అయితే నేను నందా. చాలే ఇంకా ఆపు. సరే ఉంటాను, నాకు టైం అయింది, రాత్రి కలుద్దాం. ఆ, బుజ్జి ఐ లవ్ యూ బుజ్జి. మూసుకొని పోరా. ఆ. పోస్ట్ అయిపోయింది. #ఫ్రెండ్షిప్ డే. #చెల్లి అవ్వండి. టేల్స్ మావా అప్లోడ్ చేయకూడదు అంటున్నాడు దేవుడు. రే ఎవడ్రా వీడు? పోనీరా. నువ్వు చెప్పు మావా, ఒప్పుకుందా? అయ్యో లేదు మావా, ఒప్పుకోదేమో డౌట్ గా ఉంది. అలా అని వదిలేస్తామా ఏంటి? నువ్వు లవ్ చేయి మామా, ఒప్పుకుంటుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అందుకే మావా డైలీ లవ్ యూ అని చెప్తున్నా, కానీ ప్రతిసారి తను కుక్కను చూసినట్టు చూస్తుంది. ఒరేయ్, నువ్వు తన చుట్టూ రోజు లవ్ చేయని కుక్కలాగా వెంట పడితే ఒప్పుకుంటుందా ఏంటి? ఏయ్ చీ తూ అని తరిమి పడేస్తుంది. మరి ఏం చేయమంటావు మావా? తను నిన్ను మిస్ అయ్యేలా చెయ్యాలి మామా. అప్పుడే తనకి నీ మీదున్న ఫీలింగ్స్ అర్థమవుతాయి. ఈ అమ్మాయిలంతా ఇంతే, లవ్ చేయి అంటూ ఉంటే చేయడం కుదరదు పో అంటారు. అదే నువ్వు ప్రపోజ్ చేయకుండా వెళ్ళిపోయావంటే ఏ ప్లీజ్ లవ్ చేయి అని వాళ్ళంతా వాళ్ళే వస్తారు. అర్థమైంది. ఏంటి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో అన్ని లవ్ రిలేటెడ్ పోస్టులు పెడుతున్నావు? వాటన్నిటికీ ఇంప్రెస్ అయ్యే అమ్మాయిని కాదు నేను. ఇదిగో బుజ్జి, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలతో అనుకున్నట్టు పెట్టే స్టేటస్లన్నీ నీకోసమే అనుకుంటున్నావేంటి బుజ్జి? కదా అయితే సర్లే, అక్కడ ఏదో నుంచున్నాడు కదా, వాడి పంచలాగి ఎత్తుకొచ్చేసే. హ? ఛాలెంజ్. ఎవరమ్మా నువ్వు? వెళ్ళు. అయ్యో ఏంటి సార్ మీరు, ఇంత అందమైన అమ్మాయి వచ్చి మీ ముందు నుంచి మాట్లాడుతుంటే మాట్లాడడం మానేసి వెళ్ళు అంటున్నారే. నా కష్టాలు నాయి, నీకేం తెలుసు? వెళ్ళు. ఒకరోజు నేను నా పిల్లని చేయి పట్టుకొని నడుస్తా ఉంటే ఎవరో ఒక అమ్మాయి టైం ఎంత అయిందని అడిగింది అంతే. అంతమందిని వదిలేసి నిన్నే టైం అడిగిందంటే నీకు దానికి ఏదో ఉందని చెప్పి ఇంటికి తీసుకెళ్లి వాయించింది. సరే ఈ సమయంలో మీరు ఒక్కరే నించొని ఏం చేస్తున్నారు? పని ముగించుకొని ఇంటికి వెళ్ళా. దారిలో ఎక్కడో కర్చీప్ పోగొట్టుకున్నాను. కర్చీప్ నేను ఆ అమ్మాయికి ఇచ్చానని అనుకొని నా పెళ్ళం నన్ను కొట్టి ఇంట్లోంచి గెంటేసింది. అయ్యో పాపం సార్, మీరు బోడి కర్చీఫ్ మర్చిపోతేనే మీ భార్య ఆ రేంజ్ లో కొడితే వన్స్ ఆకాశం చూస్తూ ఆలోచించండి, మీరు పంచ లేకుండా గనక ఇంటికి వెళ్తే ఏం చేస్తుంది అని. ఏం చేస్తుంది? నలుంగి ఆయన మంచి తెలివైందని నువ్వు. మరి అంత ఈజీగా ఓడిపోతానా నేను? సరే పంచ తిరిగిచ్చి వచ్చే. హ? సెకండ్ ఛాలెంజ్. మొగుడు బోది పెళ్ళం రూడి సూపర్ జోడి, తన చేతికి గాని చిక్కాడంటే పీస్ పీస్ బాడీ, పీస్ పీస్ బాడీ పీస్. సార్ మీ పంచ కుక్కొచ్చి నోటితో పట్టుకుపోయిందని చెప్పావు, అబద్ధాల కోరు. ఇదిగో అమ్మాయి ఆగు. అమ్మాయి ఏమండి? అరే ఆగు, ఆగమంటుండే. నా మొగుడు నా ముందే ఎవరో అమ్మాయి వెనక పడుతున్నాడే. అయ్యో ఏమండి? సరే బుజ్జి, రేపు కలుద్దాం. ఒక్క నిమిషం, ఏదైనా చెప్పడం మర్చిపోయావా? ఏం లేదే. సరే బాయ్. ఏ పీసీ, ఏంటి కలెక్షన్ ఇవాళ ఫుల్ డల్ గా కనిపిస్తుంది? ఏముంది సార్, జనాలు తెలివి please, baby, మీరిపోయారు. సార్ చూడండి సార్, వెనకాలే వచ్చి ఇరిటేట్ చేస్తున్నాడు. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సార్ తను నా లవర్ సార్, చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటుంది, బ్రేకప్ అనేస్తుంది. ప్లీజ్ సార్ మీరే కొంచెం చెప్పండి సార్. బ్రేకప్ చెప్పేంత ఏమైందమ్మా? పట్టుకున్న చేతిని ఎప్పటికీ వదలను బేబీ అని చెప్పి 2 నిమిషాలు కాలేదు వదిలేసి వెళ్ళిపోయాడు. దేనికిరా? కార్ తోలుతున్నాను సార్, గేర్ చేంజ్ చేయడానికి 2 నిమిషాలు చేయి వదిలేశాను అంతే. వాట్ ఎవర్.
పీసీ ఇంకొక క్షణం వీళ్ళు నా కళ్ళ ముందు కనిపించాలంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నడవండి. సార్ నాకేం అర్థం కాలేదు సార్. లవ్ చేసావా? లేదు సార్. అలా అయితే అర్థం కాదు, వదిలే. మూసుకొని బండి ఆపరా. ఇప్పుడు నీట్ చెప్పు. నో హెల్మెట్ నో లైసెన్స్. ఆ. పోలీస్ ముందే వెళ్తూ ₹1 కూడా ఫైన్ కట్టకుండా తిరిగి రావాలి. ఎంత ఈజీ ఛాలెంజ్ ఇచ్చావేంటి బుజ్జి? నో హెల్మెట్ నో లైసెన్స్. అలా అయితే ట్రిపుల్ రైడ్ ఓవర్ స్పీడ్ ఇవి కూడా యాడ్ చేసుకో. పదా నా టాలెంట్ చూపిస్తాను. పట్టుకొని కూర్చో. ట్రిపుల్ రైడింగ్ ఇంకొకరు కావాలి. ఏంటిది ఒక్క ఆటో కూడా రావట్లేదే. అక్కడ ఎవరో నుంచొని ఉన్నారు. సార్ అక్కడ చూడండి సార్, ట్రిపుల్ రైడింగ్. ఏయ్ ఆగు ఆగు ఏయ్, ఆగు. ఆగు. దొరికాడు రా పక్కరా. హెల్మెట్ లేదు, 500. ఓవర్ స్పీడ్ 500. ట్రిపుల్ రైడింగ్ 500. లైసెన్స్ లేదు సార్. తీయరా 4000. సార్ పక్కకి రండి. పదండి పదండి. రారా. ఇప్పుడే వస్తా. ఇవ్వు సరే ఒక్కసారి కుదిలేండి సార్. ఇది చెప్పడానికి అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చావరా? సార్ లేదు సార్, మ్యాటర్ ఉంది సార్. ఇది నా పిల్లం, అది వాళ్ళ అమ్మ సార్. సంక్రాంతికి కూతురిని చూడడానికి వచ్చింది సార్. 3 నెలలైనా పోలేదు సార్. నిన్న అదేంటో తెలియదు సార్. అమ్మ కూతురు ఇద్దరు కలిసి ఒకటే గొడవ. ఇవాళ పొద్దున నా పిల్లం వాళ్ళ అమ్మని ఇంటి దగ్గర వదిలి పెడదాం రా అని పిలిచింది. అందుకే ఎక్కడ కోపం మంట దగ్గర తన మనసు మార్చుకుంటుందో అని స్పీడ్ గా తీసుకుని పోతున్నా సార్. ఖచ్చితంగా నువ్వు వెళ్లాల్సిందే. పద పద. బండి ఆపినందుకు సారీ. వెళ్దాం పదండి సార్. అలా చూడు, అమ్మ కూతురు ఇద్దరు ముచ్చట మొదలు పెట్టారు. అయ్యో రండి సార్. ఇదిగో ముందు భార్యని ఎక్కించు, తర్వాత అతను కూడా ఎక్కించు. పద పద. సార్ ఫైన్ అక్కర్లేదా? నేను పెళ్లి చేసుకున్నాడని వదిలేశానమ్మా. అదే లేదు, ముందు బండి ఎక్కండి. మీరు బండి తీయండి. బండి అత్త ఎక్కండి. అత్త ఎక్కండి. పోనండి. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా ఒకరి జీవితాన్ని కాపాడాను. సార్ ఆ. నాకేం అర్థం కాలేదు సార్. పెళ్ళైందా నీకు? లేదు సార్. అలాంటప్పుడు అర్థం కాదులే, వదిలే. ఒక పెళ్ళైన మగవాడి కష్టం ఇంకో పెళ్ళైన మగవాడికి అర్థం అవుతుంది. ముందా బండి ఆపరా. రాత్రిలోపు జేబు ఫుల్ అవ్వాలి. ఏం చెప్పి మేనేజ్ చేసావు పోలీస్ దగ్గర? మగవాళ్ళ మ్యాటర్ నీకు అర్థం కాదులే, వదిలే. సరే వస్తాను, నైట్ కలుద్దాం. వెళ్ళా? ఓయ్ ఏదైనా చెప్పడం మర్చిపోయావా? లేదు బుజ్జి. ఏంటది? సరే రేపు సోమవారం నా డబ్బులు తిరిగి ఇచ్చేస్తావు. దాంతో నీతో నాకు రుణం తీరిపోతుంది. థ్యాంక్స్ బుజ్జి, ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నందుకు. వెళ్తున్నావా? ఇంకేం లేదు కదా, అంతా అయిపోయింది. రేపు నీ డబ్బులు నేను తిరిగి ఇవ్వకపోతే? పర్లేదు బుజ్జి, ఇన్ని రోజులు నువ్వు నా పక్కన ఉన్నావు కదా, దాన్ని వెలకట్టగలనా? బాయ్. ఒక్క నిమిషం, ఏదైనా చెప్పడం మర్చిపోయావా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. లేదు బుజ్జి, బాయ్. రోజు లవ్ యూ అని చెప్తావు కదా, 2 రోజుల నుండి ఏమైంది నీకు? నాకు అర్థమైపోయింది నువ్వు నాకు దక్కవని. ఎందుకంటే నా టైమే బాలేదురా బుజ్జి. నువ్వు నా లవ్ను ఒప్పుకునే టైం వస్తుందనుకున్నాను, రాలేదు. మనిద్దరం పెళ్లి చేసుకునే టైం వస్తుందనుకున్నాను, రాలేదు. మనిద్దరికి డజన్ పిల్లలు పుట్టే టైం అయినా వస్తుందనుకున్నా, అది రాలేదు. నీ జ్ఞాపకాలు, నీ బండి, నీ టిఫిన్ బాక్సు, నీ నవ్వు, నీ వాయిస్, నీ లుక్స్, ఆ సన్నాసి కర్రీ సూర్య, పంచ, ట్రాఫిక్ పోలీసు, నా రాస్కెల్ ఫ్రెండ్స్ అందరూ మిక్స్ అయ్యి రిపేర్ చేయలేని ఒక పెద్ద గాయం చేశారు ఈ దరిద్రపు హార్ట్ లోపల. వదులుకుంటున్నా బుజ్జి, నేను నీపై ఆశలు వదులుకుంటున్నా. నువ్వు నాకు దక్కలేదని నాకు బాధేం లేదు బుజ్జి. కానీ నీతో గడిపిన ఈ లైఫ్లో ఒక వారం, అది చాలు. అది నేను తలుచుకొని మిగిలిన లైఫ్ గడిపేస్తాను. బాయ్. ఈరోజు డేట్ ఎంత? ఏప్రిల్ 27. టైమ్? 9 గంటలు. ఏప్రిల్ 27 రాత్రి 9 గంటలు అయిందని 3 సార్లు చెప్పు. ఏప్రిల్ 27 9 గంటలు. ఏప్రిల్ 27 9 గంటలు. ఏప్రిల్ 27 9 గంటలు. ఈ డేట్ టైం ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకు? మీ అబ్బాయిలు డేట్ టైం ని త్వరగా మర్చిపోతారు, అందుకే. కానీ బుజ్జి, నేనెందుకు ఈ డేట్ టైం గుర్తుపెట్టుకోవాలి? ఈ డేట్ టైంకే నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ? ఈ డేట్ టైం ని నువ్వు 100 సంవత్సరాలైనా మర్చిపోకూడదు. ఈ డేట్ టైంకే నేను నీకు ఫస్ట్ టైం లవ్ యూ చెప్పింది. ఐ లవ్ యూ కన్నా. ఆ? కనులే తెరిచుంది, ప్రేమే నిజమైంది, నా లైఫే కొత్తగా ఉంది. ఊపిరి ఒకటాయే, స్పర్శే దొరికేలే, గుండె చప్పుడే పెరిగే చూడు. ననటిన విత్తనమే ప్రేమై పెరిగేనే, మన ఈ బ్రతుకు వికసించలే. బేబీ, నా బర్త్డే రోజున నీ చేత్తో కేక్ కట్ చేస్తాను. ఎందుకు అడుగు? ఎందుకు? నేను నీ హార్ట్ లోపల ఉన్నాను. నువ్వు కట్ చేస్తే నేను కట్ చేసినట్టే. హో సో క్యూట్. ఓ
కర్రీ సూర్య ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని పడేసినట్టున్నాడుగా. ఇవాళ నీ టర్న్, పోయి బ్రేకప్ చేసిరా. నాకది 1 minute పని, చూస్తూ ఉండు. వెళ్ళు. ఓ, ఎందుకైనా ఇవాళ నన్ను మీట్ అవ్వలేను అన్నావు? ఆ? థు. థు. మాస్టారు, నేను ఎంతో కష్టపడి పడేసాను తన్నే. ఎందుకు మాస్టారు, ఎందుకమ్మా నా మీద ఎంత కోపం మీకు? సారీ మిస్టర్ కర్రీ సూర్య గారు, మాకు కొంచెం బాగా బోర్ అనిపించింది, అందుకే ఒక చిన్న ఆట ఆడామంతే. బోరుగా అనిపించిందని నా లవ్ ని బ్రేకప్ చేసి మీరు మజా చేసుకుంటున్నారా? అసలు ఎవరు మీరిద్దరు? లవర్స్. ఆ? చెయ్యే కలిపామే జతగా నడిచామే మా దారులొకటయ్యనే గుడి గంటలు మోగే వరమే దొరికేనే మా ఈ కలలు నెరవేరనే. రే మావా, ఏమంటున్నావురా? చివరికి అమ్మాయిని దక్కించుకున్నావా? లేదు మావా, నువ్వు చేస్తున్నది తప్పు మావా, కరెక్ట్ కాదు. నాది ప్యూర్ లవ్ మావా, అందుకే ఒప్పుకుంది. ఏంటో అమ్మాయి అందంగా ఉంది, ఒక వారం రోజులు ఊరికే తిరిగి వదిలేస్తావనుకుంటే లవ్ లో పడేశానంటావా? రేయ్ మావా, నాకు భయం వేస్తుందిరా. రేయ్ ఆపరా రేయ్, అది ఎవరైనా రాని ఏమైనా గాని నా లవ్ ని ఎవరో ఆపలేరు చెప్తున్నా. రే, నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదరా. పెళ్ళైతే లవ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? పోరా రేయ్. మరి నీ పెళ్ళం సంగతి? అదంతా నాకు తెలీదు, నాకు ఆ అమ్మాయి మీద ప్యూర్ లవ్ అయిపోయింది, వదిలే సమస్య లేదు. అయ్యో దేవుడా, నువ్వేనా వీడికి బుద్ధి పోయా? టాస్ రా మావా, టైల్స్ పడతాయి, నువ్వు చేస్తున్న తప్పు. టైల్స్ పడతాయి, కరెక్ట్. హెచ్ మావా, మళ్ళీ వేస్తానుండు. హెచ్ హెచ్, ఇలా కాదు, టైల్స్ పడితే నువ్వు చేస్తుంది కరెక్ట్. టైల్స్ టైల్స్. ఏంటి చూసారా, దేవుడు కూడా నేను చేస్తుందే కరెక్ట్ అంటున్నాడు. అయ్యో, ఒక మాట చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. పెళ్ళయ్యాక లవ్ చేయకూడదని రూల్ పెట్టుకుంది ఈ జనాలు, ఈ సమాజం. ఈ హార్ట్ కి రూల్స్ ఫాల్స్ ఏవి తెలియవు మావా, అది మన మాట వినదు. అందరూ సరిగ్గా వినండి, పెళ్ళయ్యాక కూడా మళ్ళీ లవ్ చేయడం అనేది తప్పు కానే కాదు. ఏం చెప్పాడ్రా? హలో మామా. హలో అల్లుడు గారు, ఎక్కడున్నారు? మీరు వచ్చి పికప్ చేసుకుంటారని నా కూతురు ఫోన్ చేసి చెప్పింది. నేనేమన్నా ఊబర్ డ్రైవర్ అనుకుంటుందా? వీళ్ళేమో ప్రతి 3 నెలలకోసారి వస్తూనే ఉంటారు. హలో మామా, వస్తున్నా 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 హలో అల్లుడు గారు, వస్తున్నా. ఇక్కడే ఉన్నాను. అది కార్ సర్వీసింగ్ ఇచ్చాను, అందుకే ఆటో బుక్ చేశా. అత్త పదండి, ఇంటికి వెళ్దాం పదండి. రండి. ఎవరు మేడం అతను? మా అల్లుడు. అల్లుడు అంటే? భలే ఉన్నాడే. అల్లుడు అంటే తెలీదా? అతను నా కూతురుకు మొగుడయ్యా. అల్లుడు గారు, మీరింత పని చేస్తారని అస్సలు అనుకోలేదు. పిలవండి సార్ మీ కూతుర్ని. ఫోన్ చేశాను, తను వస్తూ ఉంటుంది. నా కూతురు నీకు ఏం తక్కువ చేసిందని తనని ఇంతలా మోసం చేశావు? ఏమన్నా ఎవరేమన్నాక లేదు, వాడికి పెళ్ళాక ప్రేమించే పర్మిషన్ ఉంది. ఏయ్, పర్మిషనా? ఎవరిచ్చారా పర్మిషన్? దేవుడు. ఏ పిచ్చిలా కొడక. రేయ్, మీరంతా ఫ్రెండ్స్, మీరైనా నచ్చ చెప్పలేరా? మేమెంత చెప్పినా మా మాటే వీడు వినట్లేదు ఆంటీ. ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి బాబు? అల్లుడు గారు, ఆల్రెడీ మీకు పెళ్ళయింది, ఆ, అప్పుడు ఇంకో అమ్మాయిని లవ్ చేయడం తప్పు కదా. మాట్లాడరా, నువ్వు చేస్తున్న తప్పని చెప్పరా. నోరు తెరిచి మాట్లాడండి. పెళ్ళయ్యాక లవ్ చేయకూడదని రూల్స్ పెట్టుకుంది ఈ జనాలు, ఈ సమాజం. ఈ మనసుకి రూల్స్ ఫాల్స్ ఏవి తెలియవు మావా, అది మన మాట వినదు. అందరూ సరిగ్గా వినండి, పెళ్ళయ్యాక కూడా మళ్ళీ లవ్ చేయడం అనేది తప్పు కానే కాదు. కానీ పెళ్ళి అయ్యాక కూడా నువ్వు లవ్ చేసా వేరే అమ్మాయి నీ భార్య అయి ఉండాలి. పెళ్ళాక చాలా మంది మగవాళ్ళకి రోజులు గడిచే కొద్దీ వాళ్ళ భార్య పైన ప్రేమ తగ్గుతూ ఉంటుంది. ఆ అమ్మాయి తనకి పూర్తిగా దక్కిందే అనే కారణం వల్ల ఏమో తెలియదు కానీ ఇంట్లో భార్య ఉన్నా కూడా చివరికి వేరే అమ్మాయి మీద ప్రేమ పుడుతుంది, క్రష్ పెరుగుతుంది. ఇంట్లో ఏమో వాళ్ళ పెళ్ళాన్ని ప్రేమిస్తున్నట్టు నాటకాలు ఆడతారు, బయట ఇంకో అమ్మాయి వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఎంత కాదనుకున్నా అసలే మంది అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నా మీద లవ్ ఉందో లేదో అని కూడా నాకు తెలీదు.
రేపెప్పుడైనా అయ్యో తొందరపడ్డానే, ఇంకొన్ని రోజులు వెయిట్ చేసుంటే ఇంకో అమ్మాయి అయినా దొరుకుండేది, లవ్ మ్యారేజ్ చేసుకునేవాణ్ణి అని పశ్చాత్తాపడవడానికి ఏంటి గ్యారంటీ? పెళ్లికి ముందు నీకొక అమ్మాయి మీద ఉండే క్రష్, నీ లవ్ ని ఆ అమ్మాయి ముందు ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా అని ఆ ఫీలింగ్స్, ఏదో ఒకటి చేసి నీ ప్రేమ ఆ అమ్మాయి ఒప్పుకునే వరకు పెట్టే ఆ ఎఫర్ట్స్, ఎలాగో అలా ఆ అమ్మాయి నీ ప్రేమని ఒప్పుకున్నప్పుడు నీకు కలిగే ఆనందము, రొమాన్స్, ఇవన్నీ నువ్వు నీ లైఫ్ లో మిస్ చేసుకోకూడదు. అర్థమైందా? ఈవిడే సార్, ఈవిడతోనే పార్క్ లో సరసాలాడుతున్నాడు వీడు. ఏయ్ తను నా కూతురయ్యా. తిను తన భార్య. ఆ, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు మళ్ళీ లవ్ చేసే ఆ మరో అమ్మాయి నేనే అవ్వాలి. చూసారా నా దేవుడు ఎప్పుడు కరెక్టే. ఓ దేవుడా నువ్వున్నావు. ఏమండి, నువ్వు హేమంత్ ని వదిలేసి వీళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ కట్ చేసాయి. ఎందుకు? నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావు అని తెలియగానే తిను ఒక్కడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. మీ ఆయన మీద ఒక కన్నేసి ఉంచక్క, ఎవరో అమ్మాయి వెంట పడుతున్నాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఎంత చెప్పినా వినడం లేదు. గుడి గంటలు మోగే వరమే దొరికేనే, మాయి కలలు నెరవే